బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు పీఎం మరోవైపు సీఎం రాకతో మహబూబ్ నగర్ హీట్ ఎక్కనుంది. ప్రచార హోరుతో పాలమూరు గడ్డ దద్దరిల్లనుంది. మహబూబ్ నగర్ స్థానాన్ని బీజేపీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ప్రచార గడువు రేపు సాయంత్రంతో ముగియనుండటంతో ఫైనల్ టచ్ ఇచ్చేందుకు అగ్రనేతలిద్దరూ గంట వ్యవధిలోనే అడుగు పెట్టుతున్నారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో, ఒకే గడ్డపై ఇద్దరు నేతలు ఏం మాట్లాడతారన్న దానిపై యావత్ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి వంశీచంద్ బరిలో నిలుస్తుండగా బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీలో ఉన్నారు. అగ్రనేతలు సైతం వీళ్ల తరఫున ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో బీజేపీ భారీ సభలో ప్రధాని పాల్గొననున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ గానే తీసుకున్నారు. వంశీచంద్ను గెలిపించేందుకు ఇప్పటికే చాలా మార్లు ప్రచారం చేపట్టిన ఆయన ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో మరోమారు పాలమూరు గడ్డపై అడుగు పెట్టనున్నారు. ఇటు ప్రధాని సభ ప్రారంభమైన గంట తర్వాత అంటే మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్లో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు సీఎం రేవంత్. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్న డీకే అరుణ గెలుపు కోసం మోదీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటు ప్రధాని అటు సీఎం హాజరవుతుండటంతో శాంతి భద్రతలపై పోలీసులకు ఇదొక టాస్క్ గానే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైటిక ఓవైపు పీఎం మరోవైపు సీఎం రాకతో మహబూబ్ నగర్ హీట్ ఎక్కబోతోంది. ఇరువురు అగ్రనేతలు కూడా మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ కూడా హీట్ ఎక్కబోతోంది. ఓవైపు సీఎం రాబోతున్నారు, మరోవైపు పీఎం మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. అక్కడ ఏర్పాట్లు ఇరు పార్టీల నేతలు ఏ విధంగా చేస్తున్నారు? రేఖ, ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్ జిల్లా ప్రచారంతో హీట్ ఎక్కిందనే చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు ఒకవైపు సీఎం మరోవైపు పీఎం అంటే నారాయణపేట జిల్లాకు సంబంధించి ఒకే చోట 2 సభలు ఉండడంతో కూడా పోలీసులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగబోతుంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్ నియోజకవర్గంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో మక్తల్లో ఇప్పటికే ఈ యొక్క సభకు సంబంధించి జనజాతర సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ నేతలు దగ్గరుండి చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మరోవైపు భద్రత కాస్తున్నారు. ఎలాగైనా సరే సభను సక్సెస్ చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి పాలమూరు పార్లమెంట్ ఎన్నికపైన ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పెషల్ గా దృష్టి సారించాడు. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ వైపు మరోవైపు నాగర్ కర్నూలు సెగ్మెంట్ లో కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తను గెలుపును ముందుకు వెళ్లాలనే దిశలో కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకవైపు సీఎం మరోవైపు పీఎం ఉండడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అందరూ దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క జనజాతర సభకు హాజరు కానున్నాడు. ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించినటువంటి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రచారంలో ఆయనకు మద్దతుగా కూడా భారీగా ఇక్కడ ఆయన ఈ యొక్క జనజాతర సభలో మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియంలో కూడా మరోవైపు పీఎం కూడా ఒకవైపు డీకే అరుణ ప్రచారానికి మద్దతుగా కూడా ఆయన సభలో మాట్లాడబోతుండడంతో పూర్తి స్థాయిలో పొలిటికల్ అంతా కూడా పీక్ స్థాయికి చేరిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో పోలిస్తే ఈసారి 2వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఎలాగైనా సరే ఈ పార్లమెంటు సెగ్మెంట్ ను తన ఖాతాలో వేసుకునేందుకైతే ముందుకు వెళ్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్లను తమ ఖాతాలో వేసుకునేందుకైతే కాంగ్రెస్ ఉవ్విల్లూరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున
శంకర్, అయితే జన సమీకరణకు సంబంధించి మొత్తం ఎంతమందితో ఈ సభను ప్లాన్ చేశారు కాంగ్రెస్? ఎస్ రేఖ, వాస్తవంగా ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ఈ మూడు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ రేస్ లో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతుంది. వచ్చే సభలకు గ్రాండ్ గా అంటే జనాల్ని తరలించాలి, పెద్ద ఎత్తున సభలను సక్సెస్ చేయాలి అనే కోణంలో కూడా స్థానికంగా ఉన్న నేతలైతే దీని మీద పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సభలకు 50,000 పైచిలకు జనాలను రప్పించుకొని పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ను సక్సెస్ చేసేందుకైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సైతం కూడా ఈ యొక్క సభ ఏర్పాటునైతే కంప్లీట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి 25 కిలోమీటర్ల దూరంలోనే మోడీ సభ కూడా ఉండబోతుంది. రెండు కూడా ఒకటే టైంలో ఉండబోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కావచ్చు, అదేవిధంగా కృష్ణా జలాల నీటి విషయాల వాటా తేల్చడంలో వెనకబడిపోయిందంటూ కూడా కాంగ్రెస్ ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎలాగైనా సరే ఈ రోజు మోడీ పర్యటనలో సభను సక్సెస్ చేసి తను పూర్తిగా ముందంజలో ఉండేందుకు విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీలు, డిఎస్పీలు, ఎస్పీజీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నారాయణపేట జిల్లాను డేగ కన్నులా కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సాయంత్రం జరగబోయే సభను సక్సెస్ చేసి తాము ముందుకు వెళ్లాలనే దిశలో కూడా ఈ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.